పార్టీల నడుమ లడ్డు లడాయి రోజుకింత పెద్దగైతుంది. భక్తులు పెద్ద పెద్ద స్వామీజీలు అందరూ కోపానికి వస్తుర్రు. నడుమ సెంటర్ సర్కారోళ్ళు కూడా గరం అయ్యేటాళ్లకు ముచ్చట ఈగింత దూరం పోయేటట్టే ఉన్నది. ఇంకో దిక్కేమో సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడుమ మాటల యుద్ధం నడుస్తుంది. బట్టగాల్చి మీదేస్తుర్రని ఫ్యాన్ పార్టీ వాళ్ళు అంటుంటే బరాబర్ ముచ్చట్లు చెప్తున్నాం అని అంటుర్రు సైకిల్ పార్టీ వాళ్ళు. మరి ఇక ఎవళ్ళు ఏమేమంటుర్రు ఒకసారి చూసొద్దాం పార్రి. ఆ 7 కొండల ఎంకన్న ప్రసాదాన్ని కల్తీ నెయ్యితోని ఖరాబు చేసిండ్రంటే మరిగా చిన్న ముచ్చట్న చెప్పుర్రి. అందుకే ఇప్పుడు అక్కడ ఇక్కడ అని లేదు, దేశం అంతా భక్తులు బాధపడతాండ్రు. గా కల్తీ పనులు ఎవరు చేసిండ్రో వాళ్ళని గట్టిగా అరుచుకోవాలి అని లొల్లులకు దిగిండ్రు. ఏపీలా అక్కడక్కడ దిష్టి బొమ్మలు గాలబెట్టిండ్రు. తప్పు చేసిన వాళ్ళని ఇడవద్దన్నట్టు రోడ్ల మీదకి వచ్చి గాయ చేసిండ్రు. అంతేకాదు ఎంకన్న దర్శనం చేసుకొని బయటికి వచ్చిన భక్తులు కూడా మస్తు బాధపడుతున్నారు. అది ఎంతవరకు నిజం అన్నది మనము చూడాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే గొప్ప దేవుడు. అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామిని దర్శించుకొని లడ్డు కొనుక్కుంటారు. అట్లాంటిది ఆయన లడ్డువే కల్తీ అవ్వడం అనేది అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. ఇంతకుముందు టెండర్ని మార్చింది మాత్రం గత ప్రభుత్వము. ఒక్కళ్ళని కాదు అందరు గిట్లనే బాధపడతాండ్రు. తప్పు చేసిన వాళ్ళని ఇడిచిపెట్టొద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ లడ్డు తిన్న వాసన అంత తిరుమలకు అడుగు పెట్టినప్పటి నుంచి లడ్డు వాసన వస్తూ ఉంటుంది. సో అంత స్పెషల్. సో దయచేసి ఏదేమైనా లడ్డు యొక్క ప్రాముఖ్యతను పోగొట్టద్దు. ఇది నేను ఒక్కదాన్నే కాదు, నాలాంటి వాళ్ళు అందరూ కూడగట్టుకొని ప్రభుత్వంకి దీని గురించి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇంకో దిక్కు మరిగా శ్రీవారి ప్రసాదం కల్తీ అయ్యింది, ఎట్ట చేయాలి, ఏం పూజలు చేయాలి అని అయ్యగారులు పెద్ద పెద్ద పండితులతోని టీటీడీ ఆఫీసర్లు మీటింగ్ అయి మాట ముచ్చట చేసిండ్రు. పండితులు ఎట్లా చెప్తే అట్లా నడుస్తారట. ఇంకో దిక్కు ముఖ్యమంత్రి సార్ గట్లా మాట్లాడతాడా అని అనుకుంటారు కదా కొంతమంది. ఇక గదే ముచ్చటను సీఎం బాబు సారుకు చెప్తే తాను నమ్ముకున్న దేవుడు తన కులదైవం ఎంకన్న, అసోంటి ఆయన గురించి అబద్ధాలు చెప్తానా, ఆ దేవుడే నోటెంట పలికిచ్చిండు అన్నట్టు మాట్లాడిండట. ఇగిదిట్లుంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు వేరే లెక్కున్నాయి. మైకుల ముంగటికి వచ్చిన బొత్స సారు ఏమన్నాడో చూడర్రే. అధికారం ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది, మీరే అధికారం ఉన్న నాయకులు. రాష్ట్రంలో మీ కూటమే దేశంలో అధికారంలో ఉంది. ఎంక్వైరీ చేయండి, దాని విచారణ జరపండి. విచారణ జరిపి వాట్ ఇస్ ది ఫ్యాక్ట్ అనేది ఏమిటి నిజాలు తేల్చండి. తేల్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది. రాజకీయ కోణంలో భగవంతుని వినియోగించుకోవడం, వారి పేరును వచ్చి రాజకీయాల్లో చొప్పించడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దేవుడితో మనం మాట్లాడుకోవడం మంచి సమంజసం కాదు. ఇక అటు సెంటర్ సర్కార్ వాళ్ళు కూడా నెయ్యి కల్తీ మీద మస్తు గరం అయినరు. గా కల్తీ నెయ్యి సప్లై చేసిన కంపెనీల చెకింగులు చేయించిండ్రట. అటు కర్ణాటక సర్కార్ వాళ్ళు అయితే ముందుకు ముందే హుషారై రాష్ట్రం అంతా అన్ని గుళ్ళల్లో సర్కార్ వాళ్ళు సప్లై చేసి అచ్చమైన స్వచ్ఛమైన నెయ్యే వాడాలి అని ఆర్డర్లు వేసిండ్రట. ఇటు విశాఖపట్నంలో ఉన్న సింహాచలం గుళ్ళే ప్రసాదాలు తయారు చేసే కాడికి పోయి ఎమ్మెల్యే సారు చెకింగులు చేసిండు. 200కు 300కు కిలో నెయ్యి కొంటున్నారంటే మరి గదేం నెయ్యి, ఎక్కడ నెయ్యి అని గట్టిగా గరం అయిండు. అది తిన్నామంటే తిన్నా ఉన్నట్టు తప్ప అది ఒక ప్రసాదం, ఆ భావన కానీ కలగకుండా ఆలంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ఎవరు బాధ్యులు చేయాలి, దీనికి ఎవరు శిక్షార్హులు, ఇవందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని మీద మళ్ళీ సిగ్గు లేకుండా తగుదనమ్మా అని చెప్పి నిన్న మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవస్థ అట. ఎప్పటి నుంచి జరుగుతున్న వ్యవస్థ ఏంటి, కళ్ళ ముందు వాస్తవాలు ఎంత నగ్నంగా కనపడతా ఉంటే. సింహాచలం గుళ్ళె కూడా ఏదో మతలబు ఉన్నదన్నట్టే మాట్లాడిండు ఎమ్మెల్యే సారు. అందరినీ చక్కగా చేస్తామన్నట్టు వార్నింగులు ఇచ్చిండు. గిట్లా దేశం అంతా ఇప్పుడు దేవుని ప్రసాదం కల్తీ అయ్యింది అనే ముచ్చట్లే నడుస్తున్నాయి. చూస్తా అంటే లడ్డు లడాయి ఇప్పట్లో దిగేటట్టు అయితే లేదు అనుకుంటారా అందరూ. రాజకీయాలలో దోస్తులు దుష్మన్లు ఎక్కువ కాలం ఉండరు. లీడర్లు పార్టీలు మారినప్పుడల్లా దోస్తులు దుష్మన్లు అవుతుంటారు, దుష్మన్లు దోస్తులు అవుతుంటారు. అందుకే మన లీడర్లు కూడా ఏ పార్టీలో ఉన్నా మీదికి చూడనీకి అందరి ముంగట కొట్టుకున్నట్టే వేస్తుంటారు, లోపట గలమిలాయించుకుంటారు. అయితే ఇప్పుడు ఏమైందంటే మొన్నటి దాకా ఫ్యాన్ పార్టీలో ఉన్న ప్రకాశం జిల్లా లీడర్ బాలినేని సారు గిలాస పార్టీలో షెరికేండు కదా. అందుకే మేం దోస్తులమని అంటుర్రట కొంతమంది. చూడుర్రి.
అగ చూడర్రే ఒకప్పుడు నిప్పు ఉప్పు లెక్క చిటపటలాడిన లీడర్లంతా ఒక్క ఫ్లెక్సీలా ముసి నవ్వులు నవ్వుకుంటా కనిపిస్తాండ్రు. అప్పట్లో సై అంటే సై అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు స్నేహమేరా జీవితం అన్నట్టు కనిపిస్తాండ్రు. మొన్నటిదాకా ఫ్యాను పార్టీలో ఉన్న బాలినేని గిలాస పార్టీలకు పోతుండేటాలకు ఇప్పుడు ప్రకాశం జిల్లాల వ్యవహారం అంతా మారిపోయింది. బాలినేని గిలాస పార్టీలకు పోతున్నందుకు సంబురంగా ఫ్లెక్సీలు కట్టిండ్రట అనుచరులు. అట్లనే జనసేన పార్టీ వాళ్ళు కూడా ఫ్లెక్సీలు కట్టిండ్రు. అందులో ఇక ఓ దిక్కు బాలినేని ఫోటో, ఇంకో దిక్కు పవనాల్ సార్ ఫోటో, మెగాస్టార్ ఫోటో, అట్లనే టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ తత్తిమ లీడర్ల ఫోటోలు కూడా వేయించిండ్రు. ఇక ఇక్కడనే ఇప్పుడు కిరికిరి చాలా అయిందట. బాలినేని జనసేన పార్టీల షరీక్ అయితే ఫ్లెక్సీలలో వాళ్ళ ఫోటోలు ముద్రేయించుకోండి. టీడీపీకి ఏం సంబంధం, మా ఫోటోలు ఏంటికి వేయిస్తున్నారు అని కోపానికి వస్తున్నారట సైకిల్ పార్టీ లీడర్లు. పోయిన 5 ఏళ్ళు ఫ్యాన్ పార్టీలో ఉండి సైకిల్ పార్టీ వాళ్ళను పొరక తిట్టిండు, దాడులు చేయించిండు. గసవంటి బాలినేని ఫోటో పక్కకు టీడీపీ లీడర్ల ఫోటోలు ఎట్లేస్తారు అని గరం అవుతున్నారట జరంత మంది. పోయిన 5 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి కేసులు కనీసం 10-15 కేసులు పెట్టుంటారు ఒక్కొక్కళ్ళ మీద. దానికే భయపడలేదు. దామచర్ల జనార్దన్ గారిని కించపరుస్తూ లేకపోతే ఆయన విలువ తగ్గిస్తూ మీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా అక్కడికక్కడికే చించేస్తాం, అది ఎవరైనా సరే. లొల్లి పెద్దగా అయ్యేటట్టున్నదని ఎమ్మటే మున్సిపాలిటీ ఆఫీసర్లు పట్నంలో కట్టిన ఫ్లెక్సీలు అన్నిటిని బీకి పారేసిండ్రాట. సరే ఇక ఇప్పుడు ఫ్లెక్సీలు అయితే తీసేసిండ్రేమో గాని రేపు పార్టీల షరీక్ అయినాక మంచైనా చెడైనా అందరూ కలిసే పని చేయాలి కదా. జనసేన లీడర్లు, టీడీపీ లీడర్లు, ఆఖరికి పువ్వు పార్టీ లీడర్లు అయినా దోస్తి కట్టిర్రు కాబట్టి ముగ్గురు కలిసే తిరగాలే కదా. మరి అసోంటిది ఇట్లా ఫ్లెక్సీలల్లో పోటువోలు వేసిండ్రని లోల్లులు వేస్తే ఎట్లా అనుకుంటున్నారట పబ్లిక్. మరి కలిసి తిరుగుతారో కయ్యం పెట్టుకుంటారో చూసుకుంటూ పోవాలి. పట్నంలో ఏమంట హైడ్రా ఉట్టుకొచ్చిందో బస్తీ లీడర్ల కాడ నుంచి బడా లీడర్ల దాకా అందరి వంట్ల వణుకు ఉట్టుకుంది. ఇక వాళ్లకు మనోడు మందోడు అనే పట్టింపు ఏం లేదు. బఫర్ జోన్లో ఇండ్లు కట్టినట్లు తేలిందా, కూల్చి పడేసుడే, సర్కార్ భూమిని కబ్జా పెట్టి విల్లాలు లేపినట్లు ప్రూఫ్ అయ్యిందా, జేసీబీలు పెట్టి నేలమట్టం చేయాల్సిందే. గిట్ల వీళ్ళు వాళ్ళు అనేదేం లేదు, మాకు అందరూ సమానమే అన్నట్లు మస్తు రువ్వడి మీద ఉర్రు. మరి ఇప్పుడేం కూలగొట్టిర్రు అనే కదా మీ డౌట్. చూడుర్రి. పట్నంలో హైడ్రా రువ్వడి మామూలుగా లేదన్న ముచ్చట ఇప్పుడు రాష్ట్రం అంతా పాకింది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా హైడ్రా ముచ్చటే వినబడుతుంది. చెరువులను చెరవెట్టినోళ్లను, బఫర్ జోన్లలో ఇళ్లు లేపినోళ్లను పంత నములుతుర్రు అధికారులు. సరే గింతవరకు బానే ఉంది గాని మొదలు 10-20 అంతరాలేసి బిల్డింగ్లు లేపినోళ్లను, ఎకరాలు కబ్జా పెట్టినోళ్ల సంగతి చూడుర్రి. గదిడిచిపెట్టి 40-50 గజాలలో ఏదో ఉండో లేకో రేకులేసుకొని బతికే గరీబోల మీద పడ్డరు, ఇండ్లు కూలగొట్టిర్రు. ఇదేం తరీకా అని అధికారుల మీద గరమైతుర్రు. కోకాపేట దిక్కు దొంగ ఇళ్లు కూలుస్తానికి అని పోయిన రెవెన్యూ అధికారుల మీద జనం గిట్ల మార్లబడ్డరు. మాట్లాడండి సార్, సమాధానం చెప్పండి. మీరు ఏంటంటే దొంగ చేతాలు ఇవి. ఆడ వీకేసి రండి సార్, ఇక్కడ గరీబులో వీకడం కాదు. ఫస్ట్ ఆడ పోయి వీకేసి రండి. విల్లాస్ ఎన్ని కబ్జాలు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఎన్ని కబ్జాలు ఉన్నాయి, పీకేసీడికి రండి. గరీబోడేమో దొంగ, బలిసినోడేమో ఉన్నతాధికారి అవుతాడా? ఏమవుతాడు సార్? గదన్నట్లు మీది మాటలకు మాకు ఎవళ్ళైనా ఒకటే అని అంటుర్రు. కానీ విల్లాలు అపార్ట్మెంట్లు లేపుతున్నోళ్ళ తెరువు ఓతలేరు. పొద్దున తింటే పొద్దుకి దేవలాటుంటే మా బీదోళ్ళ మీదకి జేసీబీలు ఎందుకు తెస్తుర్రు అని గరమైతుర్రు. అయితే ఇప్పుడన్నా మార్కెట్ విలువ ప్రకారం కోకాపేట్ల భూములకు ఉన్నంత ధర పట్నంలో ఏడా లేదు. ఆ నడమ ఎకరం 100 కోట్ల పైనే పోయిందని కూడా విన్నాం. అసొంటి జాగల 40-50 గజాలు కూడా లక్షల విలువ చేస్తుంది. కాబట్టి చిన్నోళ్ళు పేదోళ్ళు అనేదేం లేదు, అందరివి కూలగొడుతున్నాం అనేది అధికారులు చెప్తున్న ముచ్చట. అంతేకాదు సర్వే నంబర్ 147 10 కోట్లు విలువ చేసే 800 గజాల సర్కార్ జాగను కబ్జా పెట్టి ఇళ్లు కట్టిర్రు. గదంతా నల్లా తెల్లా అని అరుసుకున్నాకనే వచ్చి గిట్ల ఇళ్లు కూలగొడుతున్నాం. ఈ కాడ నుంచి ఈ జాగల ఎవ్వళ్ళు ఇల్లు కట్టినా కూడా క్రిమినల్ కేసులు పెట్టి లోపటేస్తామని వార్నింగ్ ఇచ్చిర్రట. ఆయన గీ జనం కూడా ఇంతే, ఏదో అప్పటి మందం దుల్పరిద్దామని ఎవడన్నా తక్కువ ధరకు అమ్మంగానే కొంటుర్రు. మరి అది ఏ జాగా రేపు ఏమైనా గిసొంటి చిక్కులు వస్తాయా అని ఏం చూస్తలేరు. ఉన్నోనికంటే అది ఉలిగడ్డ పొట్టే గాని రెక్కల కష్టంతో కొనుక్కున్న గరీబోళ్ళ బతికే ఆగానికి వచ్చింది అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.
డబుల్ బెడ్రూమ్ కొరకు దరఖాస్తులు పెట్టుకున్నోళ్ళు ఏండ్లకేండ్లకెంచి ఎదురు చూసుడు తప్ప సర్కారోళ్ళు ఇచ్చింది చుట్టపక్కలను పిలుచుకొని ఇంట్లో పాలు వంగిచ్చింది లేదు. సర్కారోళ్ళు మారినా కొత్త పాలకులు వచ్చినా పబ్లిక్ బతుకులైతే అస్సలు మారతలేవు. అల్లుడొచ్చినా బిడ్డొచ్చినా గషి ఇంట్లోనే మలుచుకొని వంటుర్రు. వస్తుందని ఆశ లేదు, ఇస్తారనే నమ్మకం లేదని సర్కారోళ్ళ మీదికి గీ తీర్ల మరలబడ్డరు గీ అక్కలు. లోపలికి పోతామని అక్కలు పోనీయమని పోలీసు అన్నలు. పట్నంలో ఉన్న సెంచలు కూడా పిల్లి గుడిసెల కాడ లొల్లి అయింది. ఇవాళ 2 గదుల ఇంట్లో ముచ్చటెట్టెట్టుంది ఏందనేది తెలుసుకునేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ వస్తే అక్కలు పోయి గీ తిరిగి ఎదుర్కొన్నారు. మా సంగతి ఏందో ఇప్పుడే చెప్పాలన్నట్టే అడ్డం తిరిగారు. అగ చూడలే ఆడ పోలీసోళ్ళు ఒకరు చెయ్యొకలు పట్టుకొని అక్కల్ని లోపలికి పోనీయకుండా ఎట్టడ్డంగా నిలబడ్డారు. అవు మళ్ళా ఒంటె పెదవి కొరకు నక్కాశ పడ్డట్టే ఉన్నది. మరి పాత సర్కారులు అధికారంలో ఉన్నప్పుడు అందరికి ఇండ్లు ఇస్తామని చెప్పారు. అల్లుడు బిడ్డ వస్తే ఏడ వండుకోవాలా, కొడుకు కోడలు ఏడుండాలా, ఏడబోతును గొయ్యిర్లి కళ్ళుబొట్టు దేలి అని చెప్పి ముచ్చట్లు చెప్పిండు పాత సీఎం కేసీఆర్ సారు. ఏడబోతు చెల్లిపోయింది, కళ్ళు పాసిపోయింది. సర్కారు ఇస్తామన్న ఇండ్లు మాత్రం ఎవరికి అందనే అందలేదు. సర్కారు మారినాకనన్నా ఏమన్నా ఫాయిదా ఉంటది అనుకుంటే ఇప్పుడు కూడా పాత కథే అవుతుంది అనుకుంటా గడానికి వచ్చి అక్కలు. ఇక అక్కలు ఇట్ట అంటుంటే అటు మంత్రి సార్ ఏమంటుండో అది కూడా ఇనోలే. పిల్లి గుడిసెల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఒకసారి వాటి యొక్క పరిస్థితి గురించి చూసి ఇవన్నీ కూడా అక్కడ ఉంటున్న వాళ్ళందరితో పాటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మిగతా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. వాటిని ఎంత వీలైతే దాని ప్రకారంగా మేము భవిష్యత్తులో తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల ప్రకారంగా చేస్తాం. అగనట అర్హులైన వాళ్ళందరికీ 2 గదులు ఇండ్లు ఇస్తారట. కొత్తవి కట్టేందుకు ఆలస్యం అయితే కావచ్చు కానీ ఉన్న ఇండ్లనే ఇందిరమ్మ ఇండ్ల లెక్కన మార్చి అర్హులైన వాళ్ళందరికీ పంచి పెడతాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు మంత్రి సారు. ఇది ఒక్కటే కాదు, ఎవరు అందిపడొద్దు అన్నట్టే చెప్పుకొచ్చిండు. ఇక అంత దూరం పోయి ఉత్తగొస్తెట్టా అనుకున్నట్టున్నాడు. మొక్కలు నాటి నీళ్లు పోసొచ్చిండు. మరి చూడాలే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన షెయి పార్టీ వాళ్ళు ఏమన్నా కట్టి నీళ్లు పెట్టిన పోయని పుదిచ్చి పేదోళ్లకు పంచుతారో లేకుంటే చూసి చూడనట్టు ఎప్పటి లెక్కనే ఇడిచి పెడతారో అనేటిదిగా. వారిని పొద్దుగాల దీపం ముట్టిద్దామంటే అగ్గిపెట్టలేదు, ఎటు పోయిందబ్బా అని అనుకున్నా. వీడేమో చేస్తున్నాడు కదా. హలో హలో నేను రా కిట్టునే వినపడుతుందా? ఈతకు పోదామంటాడు, అగ్గిపెట్టెల ముచ్చట్లు చెప్తున్నాడు. ఏమైంది వీనికి? అబ్బా ఈ ప్లాన్ అదిరిపోయింది. లేకోకుంటే ఊరికే నెలకు 400 బొక్క. ఇదైతే ఇన్కమింగ్ ఫ్రీ, అవుట్ గోయింగ్ ఫ్రీయే. అరే కిట్టు, ఏం చేస్తున్నావురా? ఎందుకో నేను ఫోన్ చేస్తే ఎత్తుతలేవు. ఏంది ఫోనా? ఊరు నుంచి వస్తా గోదావరిలో వేసేసి వచ్చినా కదా. అయ్యో, కొత్త ఫోన్ గంగల వారేసినావారా? ఎందుకు? ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది మంజు. నిన్న మొన్నటి దాకా ఫోన్ జోబులో పెట్టుకుంటే బాంబు జోబులో పెట్టుకున్నట్టు భయం వేసింది. అయ్యో, మొన్నటి దాకా మాపటీల నెత్తి కింద పెట్టుకొని వండుకునేటోని కాదురా. ఇప్పుడు బుద్ధి వచ్చిందమ్మా, అందుకే ఫోన్ తీసి పారేసిన. అసలుకే కుమార్ గాడు నా మీద పగబట్టినాడు. వాడు ఏందో ఒకటి చేసి నా ఫోన్ ని పేల్చేస్తే. ఏహే ఊకో, ఫోన్ ఎందుకు వెళ్తుందిరా? అన్ని తిక్క మాటలు మాట్లాడతావు. మొన్ననే ఫోన్లో ఒకటి చూసినా మంజు, లెబనాన్ అనే దేశం ఉంది కదా, వాళ్ళ దేశంలో జేబులో ఉండే పేజర్లో జేబులోనే దీపావళి పటాకులు మాదిరి వెళ్ళిపోతున్నాయంట. అక్కడెక్కడనో ఏదో అయితే నీకెందుకు అంత భయము? యాక్చువల్లీ ఇజ్రాయిల్ దేశం వాళ్ళే లెబనాన్ దేశంలో ఉండే వాళ్ళ పేజర్లని పేల్చినారని చెప్తున్నారు. ఇంకా మన జేబుల్లో ఉండే ఫోన్లో పేలవని గ్యారంటీ ఏముంది? అందుకే పడేసిన. వారిని గమ్మత్తే ఉన్నది నీ కథ. మనుషులకు కాళ్ళు చెవులు ముక్కు మూతి ఎట్టనో, ఇప్పుడు ఫోన్ కూడా గట్లే. అది లేకపోతే ఎట్లరా? అందుకే కదా మంజు నేను అగ్గిపెట్టెలతో ఫోన్లు తయారు చేస్తాడా. అగ్గిపెట్టెలో దారం రీలు ఉంటే చాలు, ఫోన్ రెడీ. నీ తెలియ తెల్లారా, చిన్నప్పుడు ఆడుకున్న ఆటను తీసుకొచ్చి ఫోన్ అంటున్నావు. గదెట్లా పని చేస్తుందిరా? ఇది పని చేయకపోతే ఒకప్పటి మాదిరి ఎంచక్క ఉత్తరాలు రాసుకుందాము, పోస్టల్ డిపార్ట్మెంట్ కి ఆదాయం అన్నా పెరుగుతుంది. లెటర్లు ఎందుకురా, రాత దండగా పావురాలతోని సందేశాలు పంపిద్దాం. బా తెలివి, దట్స్ వెరీ గుడ్ ఐడియా. ఏ ఊకో, అక్కడెక్కడనో పేజర్లు వెళ్ళినాయి అని బంగారం అసొంటి ఫోన్ వారేసినావు. వాళ్ళకేదో లొల్లి పంచాది ఉండి అట్లా చేస్తే దాన్ని మనకెందుకు లింక్ పెడుతున్నావురా నువ్వు? ఏమో మంజు, నాకు అదంతా తెలియదు. అది చూసిన కాటి నుంచి నాకైతే భయం అవుతుంది. అప్పటి నుంచి ఫోను, టీవీ, ల్యాప్టాప్ అన్నీ పక్కన పెట్టేసేసి దా ఈ అగ్గిపెట్టే ఫోన్లో మాట్లాడుకుంటాడా. హలో
అట్లేం కాదురా నాయన, ఊకే బుగులు పట్టకు. ఇంటికి నాడు ఎవరన్నా చూస్తే పిచ్చోడు అనుకుంటారు. అంతేనంటావా? అయినా నాకు ఎన్ని ఏం తెలియదు, నేను పోతానలే. హలో హలో, వీడొకడు ఎక్కడనో ఏదో జరిగితే దాన్ని తీసుకొచ్చి నెత్తిన రుద్దుకుంటాడు. చెప్తే ఈనాడు, గిచ్చితే ఏడుస్తాడు. కానీ ఏ మాట కామాటనే ఎక్కడనో ఉన్నోళ్ళు ఇంకెక్కడనో ఉన్నోళ్ళ జేబులలో ఉన్న పేజర్లను వేల్చేసిర్రు. టెక్నాలజీ గట్ల మారిపోయింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రానున్న 2-3 రోజుల పాటు వర్షాలు పడును. కావున ప్రజలు బంగ్లాల మీద వడియాలు ఎండబోయ కుర్రి, బట్టలు ఆరు బయట ఆడబెట్ట కుర్రి. ఇంతకు మునుపు ఇట్లా FM రేడియోలో ఈసొంటి ముచ్చట్లిని ముందుగాల చదువుకునేటోళ్ళు పబ్లిక్. కానీ ఇప్పుడు అన్నీ ఫల్కపోన్లేనాయే. చూస్తుండగానే మతలబోస్తుంది పబ్లిక్కు. ఇప్పుడు గీ ముచ్చటెందుకంటే ఇగో ఇందుకు. మల్లోపాలి నిండా తడిపి ముద్ద చేసేటందుకు వానదేవుడు తయారైతుండటనుల్లో. ఆవు మల్లోపాలి తుఫాన్ లేచిందట. ఆడాడ ఎల్లో అలర్టులు, సందుల రెడ్ అలర్టులు కూడా పెట్టిలట మొగుల అధికారులు. ఇంతకు మునిపిట్టినే బంగాళాఖాతంలో తుఫాన్ లేచి 2-3 వారాల దనక గీ వానల ముచ్చట్లు వరదల ముచ్చట్లే చెప్పుకున్నాం. అయ్యి తప్పితే ఇంకో ముచ్చటే లేకుండా అయ్యుండే. ఎవరిని మందలిచ్చినా వానల ముచ్చట్లే ఎల్లబెట్టేటోళ్ళు ఉండే. అట్టి ఇప్పుడు మల్లోపాలి అందరిని మెత్తగా చేసేటందుకు తయారైతుండట వానదేవుడు. ఆడ ఈడని ఏం లేదు, తెలంగాణ అంతటా వానలు పడతాయట. శనివారం కెంచి సులువు చేస్తే సోమవారం మాపటిల్లి దానక ఆడాడ చిన్న చినుకులు రాలితే కొన్ని దుక్కుల్లో ముసురు పెడతదట. ఇంకొన్ని దుక్కులనైతే గట్టిగానే వాన పడుతుంది అనేది మొగుల అధికారులు చెప్తున్న ముచ్చట. నిన్న మొన్నటి దానక ఆనలతోనైనా ఆగం చాలు సార్లు. ఇక ఇప్పటికన్నా ముందుగాలనే జర మేలుకోరి. ఆనలు వచ్చినప్పుడే అయ్యో అన్నట్టు కాకుండా తెగేటట్టున్న కట్టలేమన్నుంటే కట్టూరి. కింది జాగలలో ఉన్న పబ్లిక్ కు సౌలతులు చేసే ఉపాయాలు ఏమన్నుంటే చెయ్యి సార్లు అని సర్కారు వాళ్ళని కోరుతున్నారు రాష్ట్ర పబ్లిక్. చూడాలి మరి ఏం చేస్తారో ఇక. ఓట్లేసి గెలిపించుకున్న ఏ నాయకుడైనా తనకు ఓట్లేసిన జనాలకు అండగా నిలబడాలి. ఆపదొస్తే నేనున్నా అని పిలవకున్నా పోయి పక్కన నిలబడాలి, ధైర్యం చెప్పాలి. ఆగో అసొంటి పనే చేసిండు ఏపీ దిక్కువో ఎమ్మెల్యే సారు. తన నియోజకవర్గం పిల్లలు పెద్ద ఆపదలో ఉన్నారని తెలిసి తానే స్వయంగా పోయిండు. అన్నీ దగ్గరుండి అరుచుకుంటా అని మాట ఇచ్చిండు. మరిగా పొల్లగాళ్లకు ఏమైంది, ఎమ్మెల్యే సార్ ఏం చేసిండు, మనం కూడా ఒకసారి చూద్దాం పారి. గీ తమ్ముళ్ళని చూస్తుంటే శాన ముద్దుగుర్రు, కానీ కాళ్ళు పడిపోయి కుంటుకుంటా వచ్చుడే కలుక్కుమంటుంది. రెక్క ముద్రని పొల్లగాండ్లు ఏం ఉట్లకు ఏం లేదు, అప్పుడే కాళ్ళు పడిపోయి వికలాంగులయ్యిర్రు. ఇద్దరికి కుడికాలే పడిపోయింది కాబట్టి సొంత అన్నదమ్ములేమో అని అనుకునేరు. కాదు, ఇద్దరివి అలగలగ ఊర్లు. మరి పొల్లగాళ్లకు గిదేదో పోలియోనో లేకుంటే ఫ్లోరైడ్ తోని వచ్చిన జబ్బో కాదు, డాక్టర్లు చేసిన ఉద్దారకం అని అంటుర్రు పొల్లగాండ్ల అయ్యవ్వలు. ఇద్దరు తమ్ముళ్లకు వాళ్ళ ఊర్ల దిక్కు ఏవో టక్కర్లైతే ఏలూరులున్న ఓ ప్రైవేట్ దాఖాల్లో షరీకయ్యర్రట. ఆడ డాక్టర్లు చక్కగా పట్టించుకోకుండా నాకేంది అన్నట్లు టైం పాస్ చేసిర్రు కాబట్టే మా పొల్లగాళ్లకు కాలు పడిపోయింది అని బాధపడుతుర్రు వాళ్ళ అయ్యవ్వలు. అయితే గీ ముచ్చటంతా అక్కడి లోకల్ నాయకులు విని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సార్కు చెప్పిర్రట. ఇక పొల్లగాండ్ల ఆపదంతా మనసు పెట్టి విన్న దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ సారు సీదా కలెక్టర్ కు ఫోన్ కొట్టి పొల్లగాండ్లకు గిట్లయింది, దీని కథేందో చూడుర్రి అని పూసగుచ్చిండట. ఆ టెంక దాఖానోళ్లతో మాట్లాడి మీరు ఆ యాళ్ళ సరిగ్గా పట్టించుకోకుంటే గీ పొల్లగాళ్లకు గీ తిప్పలే రాకపోవు, మళ్ళా వాళ్ళ కాళ్ళు బాగు చెయ్యుర్రి అని గట్టిగా అడిగేటొరకు దాకానోళ్ళు సరే అని గీ తమ్మునికి 5 లక్షలు, ఆ తమ్మునికి 5 లక్షలు ఇచ్చిర్రట. గా పైకమంతా ఎమ్మెల్యే సారే వాళ్ళ బ్యాంక్ ఖాతాలలో జమ చేపించిండట. అంతేకాదు తిరుపతిలో బగ్గ పేరుకెక్కిన ఓ పెద్ద దాకాల పనిచేసే బొక్కల డాక్టర్ తోని మాట్లాడి గీ పొల్లగాండ్లకు మళ్ళా కాళ్ళు మంచిగా చెయ్యాలి, గదేందో జర చూడుర్రి డాక్టర్ సాబ్ అని కోరితే వాళ్ళు కూడా సరే అన్నారట. ఇక ఎమ్మెల్యే సారే దగ్గరుండి అరుచుకునేటాళ్లకు అన్యాయంగా కాలు పోగొట్టుకున్న మా పొల్లగాళ్ల కోసం మా ఎమ్మెల్యే సార్ ముంగట పడ్డాడు. కాళ్ళు తెప్పించే బాధ్యత నాదన్నట్లు మాకు అన్ని తీర్లా ఆసరైతుండు అని పొల్లగాండ్ల అయ్యవ్వలు సార్ను తారీఫ్ చేస్తుర్రు. కాలు పోయిన గీ ఇద్దరిట్లా ఒక తమ్ముడు జగదీశోళ్ళది పెద్దవేగి మండలం వేగివాడ, ఇంకో తమ్ముడు పూర్ణదేమో సూర్యారావుపేటనట. నాకంటే నాకు పదవి అని కొట్టుకునే జమానా ఇది. పదవుల కొరకు పార్టీలు జంపయ్యే కాలం ఇది. అసొంటి జమానాల నాకు పదవులెందుకు, పబ్లిక్ అండుంటే చాలు అన్నట్టే ఏకంగా సీఎం సీట్కే రాజీనామా పెట్టిండు కేజ్రీవాల్ సారు. మరి సార్ కాదంటే ఇంకొకరు గా సీట్లకు ఎక్కాలి కదా. అట్లియాల గీ మేడం గా సీట్లకెక్కి ఏలుబడి షురూ చేయబోతుందట.
పొరక పార్టీ పెబ్బ కేజ్రీవాల్ సారు ఢిల్లీలో సీఎం సీటును ఖాళీ చేస్తాడనగానే మళ్ళా ఢిల్లీలో నడమంత్రపు ఓట్లు వస్తాయి అనుకున్నారు గాని అదేం కాలేదులా. గాళ్ళ పార్టీ తరపుకెంచి మంత్రి పదవులను పట్టుకోనున్న అతిషి మేడాన్ని కూసోబెట్టిండు సారు. ఈ గట్ట ఢిల్లీకి సీఎం అయిన మేడం శనివారం నాడు మంచి గడియలు చూసుకొని ప్రమాణ స్వీకారం చేసింది. అంటే ఇక ఇప్పటి సంది ఢిల్లీలో ఏలుబడి చేసేది మేడమే అన్నట్టు. मैं आतिशी ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी। मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से నిర్వహణ కరుంగి. గిట్ట అతిషి అనబడే నేను ఢిల్లీకి సీఎం గా అనుకుంటా ప్రమాణ స్వీకారం చేసింది మేడం. మేడం ఒక్కతే కాదుల్లో ఇంత మంది కొత్త మంత్రులు కూడా ప్రమాణం చేసిరు మేడంతోనే. గిట్లా షెయి పార్టీ తరపుకెంచి షీలా దీక్షిత్, పువ్వు పార్టీ తరపుకెంచి సుష్మా స్వరాజ్ మేడాల తర్వాత ఆడోళ్ల దాంట్లో ఢిల్లీకి సీఎం అయింది అతిషి మేడమేనాట. అంటే ఢిల్లీకి మేడం 3వ మహిళా సీఎం అన్నట్టు. ఇట్లా సీఎం అయ్యేటందుకంటే ముందు వరకు ఏం తక్కువ 14 మంత్రి పదవులను మేడమే చూసుకుంటుండేనట. అట్ట మేడానికి డక్కి మక్కిలని తెలుసు కాబట్టి ఆమె అయితేనే పార్టీని నడిపిస్తుంది అనుకున్నట్టున్నాడు కేజ్రీవాల్ సారు. అందుకనే ఇక సారు తర్వాత గా సీట్లకు మేడాన్ని ఎక్కించిండు కావచ్చు. మరి ఇన్నొద్దులు జైలు నుండి పార్టీని నడిపించిన కేజ్రీవాల్ సారు బయటికి రాగానే ఏం చేస్తాడని అందరు అనుకుంటుంటే ఇట్ట కొత్త సీఎం ను సీట్లకు ఎక్కించి పడిపడిన వాళ్లకు షాక్ ఇచ్చిండు అనుకుంటున్నాడు చాలా మంది దానిక. ఏదైతే గాని ఇక ఇప్పటి సంది పార్టీని నడిపించేందుకు మంచి షడ్డలన్నీ అలుసుకునేందుకు సీఎం సీట్ల మేడం ఉంది కాబట్టి సారు మల్లోపాలి జైలుకు పోయినా రంది లేదు పోండ్రి.